ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మళ్లీ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. గతంలో పాదయాత్ర చేసిన అనుభవం ఉన్న జగన్ ఈసారి మరింత భారీగా యాత్రను ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు కూడా వెల్లడిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే జగన్ పాదయాత్ర ఎప్పుడు మొదలవుతుంది? ఈ యాత్ర వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి? జస్ట్ వాచ్ ది స్టోరీ. వైసీపీ అధినేత జగన్ మళ్ళీ తన పాత స్ట్రాటజీని నమ్ముకోబోతున్నారా? ప్రజలకు దగ్గర కావడానికి పాదయాత్రే మంచి ఆప్షన్ అని భావిస్తున్నారా అంటే రాజకీయ వర్గాలు అవునని అంటున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జనంలోకి రావడానికి పార్టీ ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసినట్లు టాక్ వినిపిస్తోంది. గతంలో కంటే ఈసారి మరింత భారీ ఎత్తున జన సమీకరణ చేయాలని జగన్ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. త్వరలోనే జగన్ స్వయంగా తన దీక్షలు పాదయాత్రకు సంబంధించి వివరాలు ప్రకటిస్తారని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం జగన్ను అరెస్టు చేస్తుందనే ప్రచారం జరిగింది. మద్యం కుంభకోణంలో జగన్ అరెస్టు ఉంటుందని ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి. అయితే ప్రస్తుతం ఆ దిశగా ఎలాంటి ముందడుగు పడడం లేదు. అయితే ఈలోగా జగన్ పాదయాత్ర ప్రారంభిస్తే మంచిదని సీనియర్లు సూచిస్తున్నట్టు తెలిసింది. రెండు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 ఎమ్మెల్యేలకే పరిమితమైన వైసీపీ ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలను కూడా బహిష్కరించింది. గత 14 నెలలుగా వైఎస్ జగన్ కేవలం రోడ్ షోలు, పెళ్లిళ్లు, పరామర్శలు, ప్రెస్ మీట్లు, మీడియా ప్రకటనలకే పరిమితమయ్యారు. అప్పుడప్పుడు ట్వీట్లు చేస్తూ తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అయితే వీటి వల్ల వైసీపీకి జనంలో ఎలాంటి పాజిటివ్ రెస్పాన్స్ రావడం లేదని జగన్ భావిస్తున్నారట. కేంద్ర ప్రభుత్వంపై పోరాడే విషయంలో రాహుల్ గాంధీ ఎప్పటికప్పుడు పాదయాత్రలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. వైఎస్ జగన్ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా సుదీర్ఘ పాదయాత్ర చేశారు. దాని ప్రభావం 2019 అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. అందుకే ఈసారి కూడా అదే తరహాలో దీక్షలు, నిరసనలు మొదలుపెట్టాలని, ఆ తర్వాత పాదయాత్ర చేయాలని జగన్ భావిస్తున్నారట. నిత్యం ప్రజల్లో కనిపించడం ద్వారా తాను పోగొట్టుకున్న క్రెడిబిలిటీని తిరిగి పొందాలని జగన్ ప్రయత్నిస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. వైసీపీ అధినేత జగన్కు పార్టీ కేడర్కు మధ్య బాగా అంతరం పెరిగినట్లు కొన్నాళ్లుగా టాక్ వినిపిస్తుంది. వైసీపీలో కార్యకర్తలకు పెద్దగా అవకాశాలు దక్కడం లేదని, అధికారంలో ఉన్నప్పుడు కూడా వైఎస్ జగన్ వాళ్లను అసలు పట్టించుకోలేదన్న ఫిర్యాదులు ఉన్నాయి. అందుకే ఈ గ్యాప్ను తగ్గించుకోవడానికి ఏం చేయాలనే విషయంపై ఇప్పటికే పార్టీలో మేధోమథనం జరిగిందట. పార్టీ పరంగా చేపట్టే పలు కార్యక్రమాల్లో వైఎస్ జగన్ కూడా ప్రత్యక్షంగా పాల్గొనడం వల్ల ఈ గ్యాప్ను తగ్గించవచ్చునని, కార్యకర్తలను తరచూ కలుస్తూ ఉండడం వల్ల గతంలో ఉన్న అసంతృప్తిని తీసివేయవచ్చునని అధినేతకు సూచించినట్లు తెలిసింది. అందుకే త్వరలోనే వైఎస్ జగన్ ప్రజాబాట పట్టనున్నట్లు పార్టీలో చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక ప్రణాళిక సిద్ధం చేశారని, త్వరలోనే ఆయా కార్యక్రమాలకు సంబంధించి వివరాలను స్వయంగా వైఎస్ జగన్ మీడియాకు వివరించనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ అసెంబ్లీ సమావేశాలకు దూరమైంది. మరోవైపు ప్రజా సమస్యలపై పోరాటాలకు కూడా కొంతకాలం దూరంగానే ఉంది. అయితే వైఎస్ జగన్ ఫీజుల పెంపు, యూరియా కొరత, విద్యుత్ బిల్లుల పెరుగుదల, పింఛన్ల కోత వంటి అంశాలపై ప్రత్యక్ష పోరుకు నడుం కట్టబోతున్నారు. అయితే వీటిలో ఏ సమస్యపై ముందుగా ఆందోళనకు దిగుతారనే విషయంపై మాత్రం స్పష్టత రాలేదు. కానీ ఈ సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని మాత్రం వైఎస్ జగన్ నిర్ణయించారు. వైఎస్ జగన్ పార్టీ పెట్టిన కొత్తలో విద్యార్థి సమస్యలపై పెద్ద ధర్నా దీక్ష చేశారు. ఆ కార్యక్రమం వైసీపీకి ప్లస్గా మారింది. ఇప్పుడు కూడా అదే తరహాలో దీక్షలు, ధర్నాలు చేయాలని వైఎస్ జగన్ భావిస్తున్నారట. తొలి విడతగా ఉత్తరాంధ్ర లేదా రాయలసీమ నుంచి ఈ దీక్షలు, ధర్నాలు ప్రారంభించాలని ఇప్పటికే పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ సూచించినట్లు తెలిసింది.
రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు నాయకులపై కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు కూడా డీలపడ్డాయి. వారిలో తిరిగి ఉత్సాహం నింపడానికి, ప్రజలతో మమేకం అవ్వడానికి ఈ ధర్నాలు, దీక్షలు ఉపయోగపడతాయని జగన్ భావిస్తున్నారు. వినాయక చవితి అనంతరం ఈ దీక్షలు, ధర్నాలు, పాదయాత్రలపై తుది కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిసింది. అలాగే దసరా తర్వాత జగన్ జిల్లాల్లో పర్యటనలు ప్రారంభిస్తారని అంటున్నారు. ప్రజా సమస్యలపై పోరును శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభించే అవకాశం ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ప్రజల్లోకి వెళ్లడం ద్వారా తన నాయకత్వ పటిమను మరోసారి చూపించడంతో పాటు పార్టీని బలోపేతం చేసే అవకాశం కూడా ఉందని జగన్ అనుకుంటున్నారు. జగన్ చేపట్టనున్న ఈ కార్యక్రమాల గురించి ఇప్పటికే పార్టీ శ్రేణులకు సమాచారం అందిందని, త్వరలోనే జగన్ వస్తున్నాడనే నినాదం మళ్లీ మారుమోగుతుందని అంటున్నారు. మరి జగన్ ప్రణాళికలు ఏ విధంగా సక్సెస్ అవుతాయో తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయక తప్పదు.